చిరంజీవి భారీ బడ్జెట్‌తో చేస్తున్న సినిమా 'విశ్వంబర'. 6 పదుల వయసులోనూ కుర్ర హీరోలకు ధీటుగా యాక్ట్ చేస్తూ తగ్గేదేలే అంటున్నాడు. ఇక 'విశ్వంబర' మూవీ కంప్లీట్‌గా సోషియో ఫాంటసీ థ్రిల్లర్‌గా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో తన చెల్లెలి పాత్ర ఇందులో కీలకంగా మారనుంది. చిరంజీవితో చెల్లెలి రోల్ అంటే ఎవరు మాత్రం ఛాన్స్ మిస్ చేసుకుంటారు చెప్పండి. ఈ నేపథ్యంలోనే ఈ రూమర్ వార్తలపై క్లారిటీ ఇచ్చింది నటి రమ్య పసుపులేటి. అంతేకాదు ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా 'విశ్వంబర' మూవీలో మెగాస్టార్ పక్కన నటిస్తున్నట్లు తెలిపింది. అది కూడా మెగాస్టార్ చెల్లెలుగా నాకు చాలా సపోర్టివ్ క్యారెక్టర్ ఛాన్స్ వచ్చింది. అది నేను కావాలనే ఒప్పుకున్నాను. ఇందులో త్రిష హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. చిత్రీకరణ దశలో ఉన్న 'విశ్వంబర' 2025 సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందట. ఈ సాంగ్ కోసం ఇటీవల చిత్ర బృందం శ్రీలీలను సంప్రదించిందట. శ్రీలీల డాన్స్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక రకంగా డాన్స్‌ల వల్లే ఆమె ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంది. ఈ నేపథ్యంలోనే విశ్వంబర టీమ్ ఆమెతో సంప్రదింపులు జరపగా శ్రీలీల మాత్రం ఈ ఆఫర్‌ని రిజెక్ట్ చేసిందట. ఇప్పట్లో ఐటెమ్ సాంగ్స్ చేసే ఉద్దేశం నాకు లేదని చిరంజీవితో ఛాన్స్‌ను చేతులారా వదులుకుందట. అలాగే మరికొన్ని సినిమాల్లో కూడా ప్రత్యేక పాటలు చేసే ఆఫర్‌లు రాగా వాటికి సైతం శ్రీలీల నో చెప్పేసిందట. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10వ తేదీన విడుదల చేస్తున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి పనులు అన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి.